హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం లేదండి, నిన్న మా శ్రీవారి బర్త్డే కదా, సో అలా డిన్నర్ ప్లాన్ చేసాము. డిన్నర్ చేసేసి పిల్లలు కాసేపు అక్కడ ఆడుకొని ఇంటికి వచ్చేసాం. ఇంటికి రాలేదండి, మధ్యలో చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేసాము. మా వారికి తెలియకుండా కారు డిక్కీలో చేసాము. కారు నడిపేది తనే, కానీ తనకు తెలియకుండా చేసాము. సో అలా తెలియకుండా నాకు తెలిసిన ఏదో చిన్న డెకరేషన్ చేసాము. సో అందుకనేసి మావయ్య గారిని అలా తీసుకురమ్మని చెప్పాను. ఇంకా అలా తీసుకొని వచ్చారు. వాళ్ళ చిన్న అరాలు పట్టి ఊరుకునిద్దా, నేను తీసుకొస్తాను అనేసి తీసుకొని వచ్చేసింది. సో అలా తీసుకురాగానే మేము బెలూన్స్లో నింపిన ఫ్లవర్స్ని అత్తయ్య గారు బ్లాష్ చేశారు. సో బ్లాష్ చేయగానే ముందు ఆ కారు డెకరేషన్ చూసి ఆ లైటింగ్ అవన్నీ ఎలా సెట్ చేశానో అని తను కొంచెం ఎగ్జైట్ ఫీల్ అయ్యారు. అంటే అవన్నీ అప్పటికప్పుడు ఎక్కడి నుంచి తీసుకొచ్చాము అది ఇది అనేసి కొంచెం ఎగ్జైట్ ఫీల్ అయ్యారు. అవన్నీ నేను ఒక హాఫ్ డేలోనే చేసుకున్నానండి, తీసుకొచ్చేసేసి. ఎక్కువ టైం కూడా నాకేం పట్టలేదండి. అంటే మనకు ఒక ప్లానింగ్ ఉంది అంటే ఆటోమేటిక్గా జస్ట్ అది ఎంతో టైం పట్టదు కదా. సో అలా చేసేసాము ఇంకా. సో మా మేడం గారు సాంగ్స్ పెట్టేసుకొని కాసేపు డీజే మాకు ఎంటర్టైన్మెంట్గా ఇచ్చింది. సో వాళ్ళ తమ్ముడు ఇలాంటి వాటికి కొంచెం వస్తాడు, కానీ టైం పడుతుంది. ఇంకా కొంచెం తన ఏజ్ ఇంకా 2.5 yearsగా ఇంకా టైం పడుతుంది. సో తనకి ఏంటంటే కొంచెం దూరంగా రమ్మన్నా కానీ రానికుండా దగ్గరికి అలా ఉంచేసాము ఇంకా. సో కాసేపు అలా ఎంటర్టైన్మెంట్ చేసింది తను మమ్మల్ని. తన హ్యాపీనెస్ మేము ఎందుకు కావాలనాలి. సో అందుకనేసేసి కాసేపు తను హ్యాపీగా ఉండటానికి మేము కూడా సాంగ్స్ పెట్టేసేసి అలా డ్యాన్స్ వేయించాము. అలా వేసేసాక కాసేపటికి ఇంకా ఇంటికి వచ్చేసాం. మీకు చెప్పలేదు కదండి, కేక్ ఆర్డర్ చేయడానికి మా మేడం గారిని తీసుకెళ్ళలేదు. సో దానికి రాత్రి ఏడుపు ఏడ్చిందిలేండి. మేము అది వీడియో తీయలేదులే, కానీ నన్ను ఎందుకు తీసుకెళ్ళలేదు. మా నాన్నకి నేను కేక్ సెలెక్ట్ చేసేదాన్ని కదా, వాళ్ళ నాన్నకి ఆమె సెలెక్ట్ చేయాలంట, మేము చేయకూడదంట. అందుకనేసేసి దానికోసం ఒక రభస చేసింది. అది మాకు తీయటానికి కుదరలేదు. సరే, కానీ ఈ సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయో చెప్పండి ఒకసారి కామెంట్ రూపంలో. ప్లీజ్ లైక్ కామెంట్ షేర్. Bye bye.